అతి పరిశుద్ధుడా వేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అదేవిధంగా దేవుని స్తోత్రాలు అవకాశించిన అయ్యగారికి అమ్మగారికి సంఘస్థులందరికీ మౌనాన్ని తెలియజేస్తాం. ప్రేమ
నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 హల్లెలూయా. దేవుని నామమునకు మొదటి నామమున సాంగత్యం కూడా కలిసి కురిపించుము దేవాని ఆత్మవర్షము ఫలింతును నీకైనా జీవితాంతము కురిపించుము దేవాని ఆత్మవర్షము ఫలింతును నీకైనా జీవితాంతము హల్లెలూయా 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 దేవుని ప్రజలందరికీ దారి మళ్ళించి వేలును ఎదిరించిన ఏలియాయిచే ఐగుప్తు రాజును అడగడమనించి ఐగుప్తు రాజును అడగడమనించి తన వారిని విడిపించిన మోసే అభిషే తన వారిని విడిపించిన మోసే అభిషే హల్లెలూయా 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 సంగములో ఆరంభమైనది ఆరంభసంగములో ఆరంభమైనది అంతకంతకు పెంచి బాలకమాచుదని అంతకంతకు పెంచి బాలక
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్నాయుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో బలారాధన కార్యక్రమంలో నీ దాసును నిలబెట్టుకొని ఈ నామానికి మహిమకరంగా సంగమునకు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు నా ప్రభావ. ఇదిగో పాటల్లో కూడా నా ప్రభావ సన్నిధి నీ ఆత్మతో దిగి వచ్చిన దేవానికి స్తోత్రాలు. పాటల ద్వారాగా ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారని నేను నమ్ముచూ ఉన్నాను నా ప్రభావ. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ స్థలమంతా మీరు స్వాధీనపరుచుకున్నారయ్యా. ఈ స్థలంలో నా ప్రభువా మీ ఆత్మ కుమ్మరింపును మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఇద్దరు మనం తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు రాలేని స్థితిలో ఉన్నారో ప్రభువా, అట్టి వారిని కూడా మరొక సమయానికి నా ప్రభువా నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఉండగా ఆదించి అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించమని నీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 118వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. నిలుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు.
నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను కనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చుందాం. మరి ఇది సాక్ష్యముల సమయం కనుక ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములు పంచుకోవలసిందిగా ప్రభు పేరట అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. దేవుడా మనకి నా వందనాలు. కూడా వచ్చిన పెట్టడానికి నా వందనాలు. నా సాక్షి ఏంటంటే పొలం విషయంలో నేనైతే దేనికైనా ముందుకు వెళ్ళాలని ఆశ నాకు ఉందని, కానీ ధనం లేకపోతే ఏదో ఒక పట్టుదలతో ఎవరో ఒకరిని అడిగినా సరే పొలానికి సహాయం చేయాలి, అంత కొంత డబ్బులు కట్టమంటున్నారు కాబట్టి కట్టాలని ఆలోచనతో సరే ఏదైనా ఇంట్లో ఉన్న తాగడ పెట్టారు సరే ఎంతో కొంత ఇచ్చి అన్ని పొలంకి కాగితాలు వేసేలా కోర్టుకి అవి చేద్దామని నేను అనుకుంటే సరే తాడైతే తాగడ పెట్టేద్దామని అనుకున్నా కానీ ఇచ్చేసాను. అయితే మరి తర్వాత దేవుడికి జనవరి 1 క్రిస్మస్ వచ్చింది. వస్తే సరే పూర్ణ డబ్బులు వస్తే ఇద్దాం అనుకున్నాను, కానీ పూర్ణ డబ్బులు కూడా రాలేదు. నా జీవితం ఏమో సాలేదు, ఈ చేతిలో లేవు. లేకపోతే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అయితే ఇంకేం చేయాలని అని ఆలోచించినప్పుడు ఎంతో మంది అడిగారు, కానీ మరి దేవుడి దుష్టుడు మరి ఎందుకు నన్ను అంత కలిపి చేసాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ధనం మాత్రం సమకూర్చలేదు, ఎవరిని అడిగినా లేవున్నారు. ఇంక చేసేది ఏముంది నాకు అర్థం కాక దేవుడి కోసం ఏది నేను తాగడ పెట్టలేదు అనిపించి చోరీ చేసుకుని పెట్టేసి కబాలు నాకు ఇవ్వాలని మనసు వచ్చిందని అవి తాగడ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చినాక మళ్ళీ అనుకోకుండా ఉపవాస ప్రార్థన వచ్చేసరికి మళ్ళీ ఏం చేయాలని అర్థం కాదు. అసలు మళ్ళీ అప్పటికైనా పోలే డబ్బులు వస్తాయి అనుకున్నాను, కానీ అప్పుడు కూడా
లేదు. మరి ఇది ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. టెన్షన్ పడిపోతున్నాను. ఏం సర్లే పట్టాలు తీసుకెళ్ళి పట్టాలతో అక్కడ పెడతామని చెప్పి అవి తీసుకెళ్ళాను. అవి తీసుకెళ్ళినా ఎవరు పెట్టుకోవట్లేదు. మరి ఏం చేయాలి? కొట్లోకి వెళ్ళి ఒకటే టెన్షన్ దగ్గరికి వస్తుంది. ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వట్లేదు. మా వాడిని అడుగుతామంటే అంటే తిడతారని చెప్పి నేను వాళ్ళని కూడా అడగలేదు. వెంకటేశ్వరమ్మ ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మాయి నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అది పెట్టుకున్నాక డబ్బులు ఇవ్వమ్మాయి అంటే అంత టెన్షన్ పడతాను ఎందుకు, నేను ఉప్పిస్తాను సరుకులు అని చెప్పి ఆ పిల్ల ఉప్పించి మళ్ళీ ఆ బిడ్డకి అడ్డగడ సహాయం దేవుడి ద్వారా సహాయం చేయించాడు. ఆ రీతిగా మరి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఎన్నో తప్పించాడు దేవుడు. ఆ రూపంగా రాత్రి తలకాయ నొప్పి అసలు మెడజేబులు లాగేస్తున్నాయి. మొగమంతా వాసిపోయి మరి పని చేయగలనా లేదో నాకైతే అర్థం కాక ఎంతో బాధపడ్డాను. దేవుడు కొమ్మని బట్టి అన్నీ సమకూర్చాడు దేవుడు. పని బట్టి దేవుడు పొందినాడు. నేనైతే ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. ఎంతో బాధలో ఎన్నో కష్టాలు ఉంది. నానంటే ఉండి దేవుడు నన్ను ఎంతగానో కాసి కాపాడుతున్నాడు. అటు రీతిగా దేవుడికి వేలాది వందనాలు. మీ కూడా వచ్చిన బిడ్డలందరూ వందనాలు. మరి సాక్షి నేను పొలం విషయంలో కూడా మనం ఫోన్ చేసినప్పుడు ఇంకా టైం పట్టిద్దామా కాగితాలు అందలేదన్నాడు. మీ అదిన పేదలను జ్ఞాపకం చేసుకున్న పొలం గురించి మీ అదిన పేదలను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించింది. వందనాలు. వచ్చిన సంఘటనలకు అందరి వందనాలు. నా సాక్షి అంటే మంది గారికి బాగోలేదు. బాగోపోతే అందరి సంఘటనలు అందరికీ అమ్మగారికి కూడా మరి తమ్ముడు అవుతాడు, పెద్ద కొడుకే. మరి అందరూ కూడా అయ్యగారు అమ్మగారు సంఘటనలు కూడా ప్రార్థన చేశారు. ఆ బిడ్డ ఇంచు అసలు కావాలని వెళ్ళిన బిడ్డ తీసుకెళ్ళిపోమన్నారు. అట్లాంటి బిడ్డని మరి దేవుడు తాకించి ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ దేవుడిని మరి నమ్ముకుంటే దేవుడు ఎంతో సహాయం చేశాడు. నేను కూడా ఒక మరణ కంచుంటే వెళ్ళిపోయిందనే ఈ స్థితిలోకి వచ్చానంటే దేవుడు పోయి మరి అయ్యగారు అమ్మగారు నా కోసం హాస్పిటల్ కూడా తిప్పారు. నన్ను హాస్పిటల్ కూడా ఉన్నారు. నన్ను తినగా నన్ను ఉన్నారు. నన్ను ఆ రకంగా నన్ను షేర్ తీశారు. అచ్చులు వెళ్ళిపోయిందని వీళ్ళ వల్లే నేను బతుకున్నాను, లేకపోతే నేను బతుకునేదాన్ని కాదు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి కోళ్ళోళ్ళయి పక్కన కోళ్ళోళ్ళయి ఇద్దరు కొడుకులకి చేంజ్ చేపించుకుందాయి. మరి బ్యాంకులో చేపించుకుందాయి. మరి డబ్బులు ఉన్నాయట అక్కడ అంతా ఉందంట. మరి అన్నీ ఉన్నాయట, పన్నుట్లు ఉన్నాయట. ఈ ఇద్దరి గొలుసులను చెవులను ఈ బ్యాంకులో తీసుకుపోయారట. మరి దొరికితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దొరికినట అక్కడ ఇటాకాల పొలంలో పారేశారట. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి ఎందుకంటే దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. మరి చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నిజంగానే మరి చెప్పింది కదా, ఇప్పుడు మా తమ్ముడు అవుతాడు అనమాట. చాలా టెన్షన్. ఇంకేంటంటే ఇక మరణించాడని అనుకున్నాం మేమందరం కూడా. మరి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు మరి అయ్యగారు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇంకొక శవానికి ప్రార్థన చేసినట్టే అనిపించింది నాకు. నేనైతే ఒకటే ప్రార్థన చేశాను. మరి అతని కోసం మనం అందరం, మన సంఘం ఏంటి అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా మరి అన్య గ్రామంలోనికి మమ్మల్ని నడిపించావు. ఇక్కడ ఎవరు ఒక్కరు కూడా నశించిపోకూడదనే కదా నాయన మమ్మల్ని ఇక్కడికి పిలుచుకున్నావు నా ప్రభువా. మరి అలాంటిది నా స్వజనుల్లోనే మరి నా రక్త సంబంధే మరి ఈ రీతిగా ఉన్నాడు ప్రభు అని అక్కడ మేము వాళ్ళ బంధువులు ఒక అమ్మాయి మేము అందరం కలిసి రూమ్లో ప్రార్థన చేయడం జరిగింది. ఆ నైట్ అప్పటికి 3వ రోజు అనమాట. మేము నైట్ ప్రార్థన చేసి ఆ అమ్మాయి కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మన గ్రూప్లో పెట్టారు, మా ఫోన్లో పెట్టారు అనమాట. అది ఎలాగంటే కళ్ళు తెరిచాడని చెప్పేసి అది గ్రూప్లో పెట్టినప్పుడు నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను. ఎందుకంటే మరి యేసు ప్రభు గారు కూడా చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు పునరుద్ధానుడై. ఆ రీతిగా మరి ఆ బిడ్డని కళ్ళు తెరుటకు దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడు నామానికే మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ఆ రీతిగా అక్కడ కూడా అమ్మాయికి చెప్పారు, వాళ్ళ ఆవిడికి కూడా చెప్పారు, అమ్మ దేవుడు తప్పితే నీ భర్తను ఎవ్వరు కూడా సజీవుడిగా తీసుకురాడు అని చెప్పినప్పుడు తను కూడా ప్రార్థన చేసుకోవటం జరుగుతుంది.
అయితే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ కుంకుమ బొట్టు పెట్టడం ఏదో ఒకటి చేస్తున్నారు. నేను వెళ్ళి బైబిల్ పెట్టమని చెప్పినప్పుడు బైబిల్ పెట్టారు. మరి దేవుడు అనుకోని రీతిగా చనిపోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ దేవుడు సజీవుడు లెక్కలో తిరిగి తీసుకొచ్చాడు. మరి మన దినాన వారు ఇంటికి తీసుకురావడం కూడా జరిగినప్పుడు మరి అయ్యగారు నేను మన సంఘస్థులు కొంతమంది వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుడు నిన్ను కాపాడాడు తీసుకొచ్చాడు కనుక నువ్వు దేవుడిని నమ్ముకోమన్నప్పుడు అతను చెప్పే మాట ఏంటంటే, మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే అతని కొరకు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. మరి మేము ఆ మాట చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు రక్షించాడు, దేవుడు గొప్పవాడే కాదనట్లా, కానీ నేను దేవునికి దగ్గరికి వస్తే వాడు ఆహారం నోటికాడ కూడిపోయిందంట. అంటే అతను ఒక చోట పని చేస్తున్నాడు, ఆ పని పోయిందని భయపడుతున్నాడు అనమాట. నేను అన్నాను, పని పోయిందని భయపడుతున్నావు, అసలు నీలో ఊపిరి ఉండాలి కదా. ఫస్ట్ నీలో ఊపిరి అనేది ఉంటే ఆ తర్వాత నువ్వు పని గురించి ఆలోచించాలి. ఎక్కడైతే ఈ అన్యులతో తీసుకొచ్చి అక్కడ భజన పెట్టించావో అక్కడ దేవుని స్తుతించి అక్కడ నువ్వు ప్రార్థన పెట్టించాలి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు, నువ్వు ప్రార్థన పెడితే నా ఉద్యోగం పోయింది అంటాడు. దేవుడు మాత్రం గొప్పవాడు, నేను కాదనట్లా, నేను దేవుడిని మనసులో అనుకుంటాను. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టు, నీ దగ్గరికి నేను వస్తాను అంటాడు. నా దగ్గరికి నువ్వు రావడం కాదు, నీ ఇంట్లో నీ స్థలంలో ప్రార్థన జరగాలని మా ఇద్దరికి చాలాసేపు వాదన జరిగింది. అయినప్పటికీ లాస్ట్లో ఒక మాట అన్నాడు, నాకు అనిపించినప్పుడు నేను పెడతానన్నాడు. హల్లెలూయా. ఆ మాట అనిపించింది కూడా దేవుడే అని నేనైతే నమ్ముతున్నాను. మరి ఆ బిడ్డ పేరు ఏంటంటే దుర్గా ప్రసాద్, వాళ్ళ ఆవిడ పేరు కుమారి. వీరిద్దరి వరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వారు దేవుడే నన్ను సజీవుడై తిరిగి తీసుకొచ్చాడని నమ్మి దేవుణ్ణి గణపరచాలి, మందిరానికి రావాలి. హల్లెలూయా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గోపాలు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడానికి లెక్కలేని వందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నువ్వు చేసిన మేలును బట్టి ప్రభువా, నువ్వు చేసిన కార్యములు బట్టి నాయన ప్రభువా, జీవితాల్లో నాయన ప్రభువా, అయా నాయన ప్రభువా మేము మర్చిపోలేము నాయన ప్రభువా. అయా నాయన తండ్రి, అయా నువ్వు చేసిన మేలులు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు నాయన ప్రభువా. అయా నాయన తండ్రి ఎన్నో ఉన్నాయి కానీ నాయన ప్రభువా, అయా నువ్వు చెప్పిన సాక్ష్యములు బట్టి నాయన ప్రభువా నిన్నే స్తుతిస్తున్నాము తండ్రి. అయా నిన్నే గణపరుస్తున్నాము నాయన ప్రభువా. అయా లేమిలో అయినప్పటికీ నాయన ప్రభువా ఈ రీతిగా నాయన ప్రభువా, అయా నాయన సేవకులకు సంఘమునకు నాయన ప్రభువా, అయా నాయన బిందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని నాయన ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా వాళ్ళకి చేసిన మేలులు నాయన అద్భుత కార్యములు బట్టి నీకు వందనములు. అయా పొలం విషయంలో కూడా నాయన ప్రభువా కార్యము జరిగించి నాయన ప్రభువా ఆ బిడ్డను నాయన నీ సాక్షిగా నిలబెట్టుకోగలిగిన సహాయము దయచేయండి ప్రభువా. నీకే లెక్కలేని వందనములు ప్రభువా. అయా నువ్వు చేసిన మేలులు అద్భుత కార్యములు బట్టి నీకు వందనములు ప్రభువా. అయా పొన్ను బాబాయిని బట్టి నాయన ప్రభువా నువ్వు చేసిన కార్యము నాయన ప్రభువా, అయా నాయన తండ్రి మేము ఊహించలేము నాయన ప్రభువా. అయా మరణపు మంచులోకి వెళ్ళినప్పటికీ నాయన ప్రభువా నువ్వు సజీవులుగా నాయన ప్రభువా నువ్వు తిరిగి లేచి నాయన ప్రభువా నువ్వు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభువా, అయా నీకే లెక్కలేని వందనములు ప్రభువా. ఆ బిడ్డ నాయన కుటుంబం నాయన ప్రభువా, అయా హృదయాన్ని నువ్వు ఎరగండి నాయన ప్రభువా. ఈ క్షణం మంది ఆ బిడ్డతో నువ్వు మాట్లాడగలిగిన సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయా పట్టణవారిపైన హృదయాన్ని నువ్వు కదిలించిన దేవుడి కనుక నీకు వందనములు ప్రభువా. ఆ బిడ్డ నాయన తండ్రి మాట వినగలుగు సహాయం ఇచ్చేయండి నాయన ప్రభువా. ఈ లోకములోనైనా ప్రభువా ఈ లోకము శాశ్వతము కాదని నాయన ప్రభువా ఆ బిడ్డ తెలుసుకొని నాయన ప్రభువా, అయా నీ సన్నిధికి నీ మందిరానికి రావగలుగు సహాయం దయచేయండి ప్రభువా. అయా నీ మాటలు చెప్పగలుగు సహాయం దయచేయండి ప్రభువా. ఆ కుటుంబం రక్షించబడిన ప్రభువా, అయా యొక్క గ్రామానికి నైనా ప్రభువా నీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టగలుగు సహాయం దయచేయమని అయా ఈ చిన్న ప్రార్థనని పాసలి చేర్చుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. కానుకలు పాడుకొని ప్రభుని కనపడుతాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే.
కరుణించి కాపాడితివి